హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్. నేను మీ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఫ్రెండ్స్, కొందరు బెడ్ కాఫీ తాగందే వాళ్ళ డేను కూడా స్టార్ట్ చేయరండి. మరి అలాంటి కాఫీ ఎలా తయారు చేసుకోవాలి, కాఫీ తాగడం వలన మనకు కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాఫీలో ఉండే కెఫిన్ వలన ఎనర్జీ ఇవ్వడం, అలసట పోగొట్టడం, కాన్సంట్రేషన్ని పెంచడం జరుగుతుందండి. నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు కానీ, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ మనం ఈ కాఫీని తాగడం వలన వర్క్ స్ట్రెస్ పోయి అలసట పోతుందండి. ఉబ్బసంతో బాధపడేటువంటి వారు రోజుకు 3 కప్పుల కాఫీ తాగడం వలన ఉబ్బసం సమస్యను కూడా తగ్గిస్తుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మనం కూడా కాఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ముందుగా మనము కాఫీ తయారు చేయడం కోసం ఒక పాత్రను తీసుకొని అందులో 2 గ్లాసుల పాలను తీసుకోవాలండి. 2 గ్లాసుల పాలకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాలను బాగా మరిగించుకోవాలండి. పాలు ఎంత చక్కగా మరిగితే కాఫీ టేస్ట్ అంత చాలా బాగుంటుంది. నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ పంచదార ఎక్కువ అనిపిస్తే తక్కువగా అయినా తీసుకోవచ్చు. ఇందులో మనము 2 బ్రూ కాఫీ పౌడర్లని యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ కాఫీ పౌడర్లో మరిగించినటువంటి పాలను పోసుకొని 2 సార్లు బాగా అటు ఇటు కలుపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, మనకు చక్కనైన కమ్మని కాఫీ అయితే తయారైపోయిందండి. చూసారా ఫ్రెండ్స్, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కాఫీని మీరు కూడా తయారు చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సీ యూ.